नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। टीपीसीसी सचिव मिशाला प्रकाश ने कहा कि देश की पूर्व प्रधानमंत्री स्वर्गीय इंदिरा गांधी एक महान नेता थी, जिन्होंने गरीब लोगों के विकास के लिए कई कल्याणकारी योजनाएं शुरू की। उन्होंने कहा कि इंदिरा गांधी की आकांक्षाओं को आगे बढ़ाया जाना चाहिए और जारी रखना चाहिए। पूर्व प्रधानमंत्री इंदिरा गांधी की जयंती के अवसर पर कांग्रेस पार्टी के नेताओं ने निर्माणपेट लक्ष्मीपुरम स्थित इंदिरा गांधी की प्रतिमा पर माल्यार्पण किया और उन्हें श्रद्धांजलि अर्पित की। टीपीसीसी सचिव मिसाला प्रकाश, राज्य के नेता भाजपा सदानंद, स्थानीय पार्षद चिंताकुला अनिल, पूर्व पार्षद जर्थी रमेश, नेता लाजरमंडा श्रीनिवास, नागराजू, महिला नेता गुंडा शारदा ने भाग लिया और इंदिरा गांधी को श्रद्धांजलि अर्पित की। इस अवसर पर मिसाला प्रकाश ने कहा कि देश की पूर्व प्रधानमंत्री स्वर्गीय इंदिरा गांधी एक महान नेता थी, जिन्होंने गरीब लोगों के विकास के लिए कई कल्याणकारी योजनाएं शुरू की। उन्होंने कहा कि इंदिरा गांधी की आकांक्षाओं को आगे बढ़ाया जाना चाहिए और जारी रखा जाना चाहिए। ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇలా బ్యాంకులను జాతీయం చేసి రాజభరణాన్ని రద్దు చేసి ఇవాళ దేశంలో ఒక గొప్ప నాయకురాలిగా ఇలా పేరు సంపాదించారు. వాడవాడలా కూడా ఇవాళ ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతున్నాయో గతంలో వారి నాయకత్వంలో చేసినాయి. ఇవాళ హరిజన గిరిజన బడుగు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమగ్ర హౌసింగ్ లోన్ కింద అందరు కూడా పేదలు ఎవరు నిరుపేదలు ఎవరైతున్నారో ఎస్సీ హరిజన గిరిజన బడుగు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఇలా వారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కూడా యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఇందిరమ్మ పథకం పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఈరోజు ఇవాళ మా మహిళా సోదరిమణులకు, డాక్టర్ సంఘాలకు ఇలా చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఇంతకుముందు గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ చిన్న తక్కువ ధర బాబది క్వాలిటీ లేని బాబా చీరలు ఇస్తే ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం అనకుండా ఇవాళ క్వాలిటీ చీరలు ఇలా నేత మన తెలంగాణలో నేయించి ఇవాళ పేద ప్రజలకు, మహిళా సంఘాలకు ఇలా 10 మహిళా సోదరిమణులకు ఇవాళ చీరలు పంపించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే మనకు సేవ చేసిన నాయకులు అందరూ కూడా విస్మరించిల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మహిళా సంఘాల పేరు మీద ఇవాళ బస్సులే, ఆర్టీసీ బస్సులే కానీ, ప్రైవేట్ అద్దె బస్సులే కానీ ఇలా మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు.